హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం క్రిస్మస్ స్పెషల్ కేక్ తయారు చేసుకుందాము. చాలా సింపుల్గా, ఓవెన్ లేకుండా చాలా ఈజీ మెథడ్లో చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ ప్లమ్ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఈజీగా ఇంట్లోనే మన స్టైల్లో ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 1 టేబుల్ స్పూన్ డ్రై డేట్స్ పీసెస్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ చెర్రీస్, 1 టేబుల్ స్పూన్ ఎల్లో కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ కిస్మిస్, డ్రై కివీ పీసెస్, టూటీ ఫ్రూటీ వేసుకుందాము. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఇది. ఇక్కడ మీకు కావాల్సిన ఫ్రూట్ జ్యూస్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఆరెంజ్ లెమన్ జెస్ట్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. 1 టీ స్పూన్ ఆరెంజ్ జెస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ లెమన్ జెస్ట్ వేసుకుంటున్నాను. అంటే లెమన్ని పై పొర మాత్రమే గ్రేట్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, లేదంటే ఈ స్టెప్ స్కిప్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మినిమం 1 అవర్ నానబెట్టుకోవాలి. ఎంత ఎక్కువ నానబెట్టుకుంటే అంత బాగుంటుంది. అంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. కేక్ బేక్ చేసుకోవడానికి ఒక మందపాటి వెడల్పు ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో అడుగున కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ ప్యాన్కి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇప్పుడు నట్స్ వేసుకుందాము. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కాజు ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ వాల్నట్స్, 2 టేబుల్ స్పూన్స్ బాదం ముక్కలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకుని వీటికి పట్టేలాగా కలుపుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నాం కదా, వాటిని చూద్దాము. ఒక్కసారి కలుపుకుని మనం ప్రిపేర్ చేసుకున్న నట్స్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం మైదా పిండి వేసుకొని కలుపుకోవాలి. అంటే దాదాపుగా 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్ బటర్ వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని మాత్రమే వాడాలి. ఈ బటర్ని బాగా బీట్ చేసుకోవాలి. స్మూత్గా అయ్యేలాగా బాగా బీట్ చేసుకోవాలి. మనం మామూలుగా హ్యాండ్ బీటర్తో కానీ ఎలక్ట్రిక్ బీటర్తో కానీ బీట్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో 3/4 కప్ షుగర్ పౌడర్ వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, బాగా స్మూత్గా తయారైంది కదా. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఒక్కొక్క ఎగ్ బ్రేక్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం 3 ఎగ్స్ వేసుకున్నాను. చూడండి, చాలా స్మూత్గా తయారైంది కదా. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ డ్రై జింజర్ పౌడర్, అంటే మనం సొంటి పొడి అంటాం కదా. 1/2 టీ స్పూన్ సిన్నమన్ పౌడర్, అంటే దాల్చిన చెక్క పౌడర్. తర్వాత 1 కప్ మైదా పిండి వేసుకొని కలుపుకోవాలి. మైదా పిండి వేసిన తర్వాత మరీ ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత బ్యాటర్ మరీ తిక్కుగా అనిపిస్తే మాత్రమే 1 టీ స్పూన్ పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇదిగో చూడండి, బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు బేకింగ్ ట్రే ప్రిపేర్ చేసుకుందాము. మనకు కావాల్సిన బేకింగ్ ట్రే ఏదైనా తీసుకోవచ్చు. దీంట్లో చుట్టూ కొంచెం ఆయిల్ బ్రష్ చేసుకుని అడుగున బటర్ పేపర్ వేసుకుందాము. మీ దగ్గర బటర్ పేపర్ లేదు అంటే ఆయిల్ రాసుకొని కొంచెం పిండిని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకుందాము. కేక్ బ్యాటర్ కూడా 1/2 వరకు మాత్రమే వేసుకోవాలి. అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బౌల్ని ఒక్కసారి ట్యాప్ చేసుకుందాము. ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. తర్వాత దీనిపైన మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో కానీ నట్స్తో కానీ గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్నాం కదా, ఆ ప్యాన్లో స్టాండ్ వేసుకుని దానిపైన బేకింగ్ ట్రేని పెట్టుకుని మూత పెట్టుకుని 50 to 60 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 40 to 45 మినిట్స్ వరకు ఓపెన్ చేయొద్దు. 40 మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేసుకొని చూసుకోవాలి. అంటే టూత్ పిక్ గుచ్చి చూస్తే
టూత్పిక్ క్లీన్గా వచ్చింది అనుకోండి కేక్ బేక్ అయినట్టు. ఇదిగోండి నేను 15 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. కేక్ బేక్ అయిపోయింది. టేస్టీగా చాలా బాగుంది కదా. ఈ కేక్ని బయటకు తీసి చల్లారనివ్వాలి. కేక్ చల్లారిన తర్వాత ఈ అంచుల్ని విడదీసి బేకింగ్ ట్రేని ప్లేట్ పైన బోర్లించుకోవాలి. ఈ పైన బటర్ పేపర్ తీసేద్దాము. కేక్ మంచి కలర్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని తిరగేసి కట్ చేసి చూద్దాము. ఈజీగా ఇంట్లోనే ఓవెన్ లేకుండా టేస్టీ కేక్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏదైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.